ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనము. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు నోవాహుతో దేవుడి మాటలు పలుకుతున్నారు. ఈ తరము వారందరిలో కూడా నువ్వు నీతిమంతుడివై ఉండడం నేను చూశాను. ఇదిగో కాబట్టి నువ్వు నీ ఇంటి వారందరూ కూడా ఈ రక్షణ ఓడలో ప్రవేశించండి ఆనాడు దేవుడు నోవాహుతో మాట్లాడి ఆ కుటుంబాన్ని అంతటినీ దేవుడు రక్షించారు. ఈరోజు అదే గొప్ప ఘనమైన వాగ్దానాన్ని దేవుడు నీకిస్తూ ఉన్నారు. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటూ ఉన్నారు. నువ్వు ఎంత నీతిగా బ్రతుకుతున్నావో దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుని కొరకు నువ్వు ఎలాంటి పనులు పూనుకుంటూ ఉన్నావో, ఏ స్థితిగతుల్లో ఉండి మరి నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని కొరకు నువ్వు ముందు అడుగు వేస్తున్నావో అవన్నీ కూడా దేవుడు చూశారు. కనుకనే ఈరోజు ఇంత గొప్ప వాగ్దానం నీకు ఇచ్చి రక్షణలోకి ఆయన నేను తీసుకెళ్తున్నారు. కేవలం నిన్నే కాదు, నీ కుటుంబం సమస్తాన్ని కూడా దేవుడు తన రెక్కల కింద భద్రపరుస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానమును ఈరోజు నువ్వు బలమైన ప్రార్థనలో పెట్టు. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చే. తండ్రి, ఆనాడు అనేక మంది నోవాహు కాలంలో నశించారయ్యా, కానీ నోవాహుని వారి కుటుంబాన్ని నువ్వు రక్షించినట్టుగా ఇదిగో ఈరోజు ప్రభువా నా కుటుంబాన్ని, నా సంతానాన్ని, వారి బిడ్డల్ని సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు రక్షిస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి, మమ్మల్ని రక్షించయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు ఈరోజు నీ ప్రార్థన వింటున్నారు. ఆయన నీ మనవి ఆలకిస్తున్నారు. ఆయన నీతోనే ఉన్న దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఆనాడు నోవాహు రక్షణ ఓడ సిద్ధపరుస్తూ ఉంటే అనేక మంది వెక్కిలి నవ్వు నవ్వారు, అనేక మంది హేళన చేశారు. కానీ నోవాహు దేవుని మీద ఆధారపడిన వాడిగా, వాడలో ప్రవేశించి రక్షణ పొందినవాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుని మీద నమ్మకాన్ని కనపరుస్తూ నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడే నాకు బలమని నువ్వు అంటూ ఉన్నప్పుడు బహుశా అనేక మంది తోలనాడొచ్చు, అనేక మంది నేను చూసి నవ్వచ్చు. కానీ ఆ నవ్విన వారు ఎదురుగుంటానే, తోలనాడిన వారు ఎదురుగుంటానే దేవుడు నిన్ను, నీ సమస్తాన్ని ఆయన హెచ్చించబోతూ ఉన్నారు. ఆయన ఆమేన్. ఆయన రక్షించబోతూ ఉన్నారు. ఈ లోకములో ఎవరికి ఎప్పుడు ఏ కీడు జరుగుతుందో తెలియని పరిస్థితి, కానీ దేవుడు చెప్తున్నారు నిన్ను, నీ సమస్తాన్ని ఆయన కాపాడతారని. నోవాహుతో చెప్తున్నారు ఈ ఓడలో ప్రవేశించండి అని. ఈరోజు నీతో కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు. క్రీస్తు పాదాల దగ్గర ఆయన రెక్కల చాటున మీరు ఆశ్రయాన్ని పొందుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యము నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఉంటే దేవుని యొక్క గొప్ప రక్షణ ఈ రోజు నుంచి నీకు, నీ సమస్తానికి తోడుగా కాపుదలగా ఉండబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.